బీజేపీ కొత్త అధ్యక్షుని కష్టాలు చిన్నగా లేవు పోన్రి. పదవీ బాధ్యతలు తీసుకున్న ఫస్ట్ రోజున ప్రెస్ మీట్ పెడితే పార్టీ కార్యకర్తల సన్మాన పోటీలు సతమతం చేసినాయి అధ్యక్షుణ్ణి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద సర్కారుకు లేఖ రాసి దాని మీద మాట్లాడదామని చూస్తే కార్యకర్తలు అభిమానుల సన్మాన పోటీలే ఎక్కువైనవి. గిరిజన సాంప్రదాయమైన కొమ్ముల కిరీటాన్ని రామచంద్రరావు నెత్తి పెడదామని తెచ్చిండ్రు కొందరు గిరిజన సోదరులు. ఇక అప్పుడు చూడుండ్రి ఎంత పరిశాన్ అయిందో. పెట్టరా, అది పట్టుకో, అది పట్టుకో, అంతే, పట్టుకో పట్టుకో, అట్లా పట్టుకోండి సరిపోతుంది. అరే రే 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 పాపం కొత్త అధ్యక్షుని కొద్దిసేపు పరిశాన్ చేసిండ్రు కదా. కొమ్ముల కిరీటాన్ని నెత్తి పెట్టకుండా పట్టుకొని ఫోటోకు పోజ్ ఇయ్యమని మైకులో చెప్పిండ్రు. రామచంద్రారావు ఆ కిరీటాన్ని ఎట్లా పెట్టుకోవాలి దీన్ని అన్నట్టు చూసిండు. తర్వాత తలకు పెట్టుకోకుంటే ఎట్లా అనుకున్నారో ఏమో ఎట్లనో తీరుగా సెట్ చేసి పెట్టిండ్రు. ఇక దానికి బంజారా బిడ్డల సాంప్రదాయం ప్రకారం ఉండే గవ్వల దండలున్నాయి. అవి ముఖానికి కళ్ళకు అడ్డం వస్తున్నాయి. లెక్కకైతే ఆ గవ్వల దండలు అట్లనే ఏలాడుతూ ఉండాలి. కానీ ఫోటోలో ముఖం కనపడాలి కాబట్టి వాటిని పక్కకు ఎడబాపి మీడియోళ్ళు ఫోటో కొట్టుకునే ఛాన్స్ ఇచ్చిండు. ఇట్లా ఒక్కొక్కరు కొత్త అధ్యక్షుని కలిసి సన్మానాలు చేసి ఫోటోలు దిగిండ్రు. మరి అధ్యక్ష పదవి రావాలని ప్రయత్నాలు చేసిన లీడర్లు కూడా ఎప్పుడు కలుస్తారో, రామచంద్రరావును వాళ్ళు ఎప్పుడు సన్మానం చేస్తారో చూడాలి. అరే రే 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 ఎక్కడి బద్మాషిగాలు మోపోయినరా దేవుడా. మనుషుల బతుకులతోని వాళ్ళ పానాలతోని బాధలతోని పరాష్కాలు ఆడుకుంటా తమాషాలు చేస్తున్నారు కొందరు బద్మాషిగాళ్ళు. మొన్ననే చెప్పుకున్నాం కదా, సినిమాలలో యాక్టింగ్ చేసే ఫిష్ వెంకట్ భీమార్తోని దవాఖాన్ల షరీక్ అయితే హీరో ప్రభాసు సాయం చేసిండని. అగో అది ఉత్తముచ్చేటేనట. ఎవడో నెత్తి మాసినోడు ఉత్తగానే ఫోన్ చేసి ఫిష్ వెంకట్కు ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాం అన్నట్టు మాట్లాడిండట. ఆ ముచ్చట వెంకట్ బిడ్డే చెప్తున్నది ఇనుండ్రి. ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి, ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరు అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు. ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అగో అదాట అసలు ముచ్చట. చిల్లరగాళ్ళు, కిరికిరిగాళ్ళు, దుర్మార్గులు, దరిద్రులు, పనికి వాలిన ఫాల్తుగాళ్ళు ఎవరో ఫేక్ ఫోన్ చేసిండ్రట. దాన్ని చూసిన సినిమా ఇండస్ట్రీ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఏమనుకోవాలి? ఫిష్ వెంకట్కు ప్రభాసు సాయం చేస్తున్నాడు, మొత్తం అంతా ఆయనే చూసుకుంటున్నాడట. ఇక మనం సాయం చేయని అవసరం లేదు అనుకోరా? ఇది తినే కూర్చో మన్ను పోసినట్టు కాదా? దుర్మార్గమైన పని కాదా? ఎందుకు ఇట్లా చేయాలి? చేతులు గులగుల పెడితే బండకేసి రాక్కోవాలి గాని ఫోన్ చేసి ఇట్లా పోకిరి చేష్టలు చేసుడేంది? ఎంతో ఆశతోని ప్రభాస్ పిఏనే ఫోన్ చేసిండు అనుకోరా? ఆపదలో ఉన్న తండ్రికి ఏం కాదు గానే ధీమా పెట్టుకోరా? తర్వాత అది తప్పు అని తేలితే వాళ్ళు ఎంత బాధపడాలి ఏం కథ? మనుషుల ఎమోషన్లతోని వాళ్ళ బాధలతోని ఆడుకునే అవులగాళ్ళు ఎక్కువైపోయినరు దునియా మీద. అరే రే 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 మందిని ఏడిపించి ఆనందపడుడేందిరా దరిద్రులారా. మనుషులు ఆ మీరు పశువులా? ఇవేం మైండ్ సెట్లురా? శాతనైతే ఆపదలో ఉన్నోళ్లకు ఇంత సాయం చేయాలి, లేకుంటే అయ్యో పాపం అనాలే గాని వెనకటెవడో పెట్టే బిచ్చాన్ని ఎత్తగొట్టినట్టు సాయం చేసేటోళ్ళను కూడా ముందుకు రాకుండా చేసుడేందిరా అని పొట్టు తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన జనాలు.